ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు అత్యంత వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టిలో త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై పడింది. మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రులు మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. అయితే కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు స్థానం దక్కకపోవడం కేబినెట్ విస్తరణపై సరికొత్త సమీకరణలకు తెరతీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విస్తరించబోయే నూతన మంత్రివర్గంలో ఎవరికెవరికి ఉద్వాసన పలకనున్నారు? తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి ఎవరికి అవకాశం దక్కబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో అనూహ్యమైన కీలకమైన సంస్థాగత మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించని రీతిలో పలువురు సీనియర్ నాయకులకు జాతీయ బృందంలో సముచిత స్థానం దక్కగా మరికొందరిపై అధిష్టానం వేటువేసింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరిగి జాతీయ కార్యవర్గంలోకి ప్రవేశించగా సీనియర్ నేత రామ్ మాధవ్తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కీలకమైన బాధ్యతలు దక్కాయి. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయాను బాధ్యతల నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భారీ సంస్థాగత మార్పుల ప్రక్రియ ముగియడంతో ఇక తదుపరి అడుగు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన వైపే పడనుంది. వాస్తవానికి ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కారణంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఆర్బీఐ అధినేత కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే సైతం త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విస్తరణలో ఎన్డీఏ మిత్రపక్షాలైన ఎన్సీపీ వంటి పార్టీలతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన యువ నాయకులకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కేంద్ర కేబినెట్లో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోందనడానికి రాజధానిలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలే బలమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి. విద్యాశాఖ బాధ్యతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో ఆ శాఖను అదనంగా ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. అటు రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే పలువురు కేంద్ర సహాయ మంత్రులను ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించి పార్టీ సంస్థాగత పదవుల్లోకి తీసుకొచ్చారు. మరోవైపు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ను పార్టీ జాతీయ కోశాధికారిగా నియమించడంతో ఆయన మంత్రి పదవిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జేపీ నడ్డా విషయంలో అనుసరించినట్లుగా ఒక వ్యక్తికి 2 పదవుల మినహాయింపు సూత్రాన్ని అమలు చేస్తే తప్ప గోయల్కు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు జరగబోయే కీలక రాష్ట్రాల నుంచి సమర్థులైన కొత్త ముఖాలను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా పాలనలో పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని అధినాయకత్వం భావిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ భారీ సంస్థాగత మార్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. నూతనంగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కలేదు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ కీలక బాధ్యతల్లో కొనసాగారు. అయితే కొత్త టీంలో ఈ ముగ్గురు కీలక నేతల పేర్లు గల్లంతవడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ ఏకైక లక్ష్యమని, దక్షిణాదిలో తెలంగాణను తమ ప్రధాన గేట్వేగా మారుస్తామని పదే పదే ప్రకటించే బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సామాజిక సమీకరణాల కోసమే జాతీయ కమిటీలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ రాష్ట్ర నేతలకు మొండి చేయి చూపడంపై క్యాడర్లో ఒకంత గందరగోళం నెలకొంది. తెలంగాణ నేతలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడం వెనుక అధిష్టానం ఒక లోతైన వ్యూహాత్మక లెక్కను సిద్ధం చేసుకున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించడంలో నేతలు విఫలమయ్యారన్న అసంతృప్తి ఒక కారణమైతే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు అదనపు ప్రాధాన్యం ఇవ్వడానికే పార్టీ పదవులకు దూరం పెట్టారన్న బలమైన చర్చ నడుస్తోంది. దీనికి తాజా నియామకాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని ఏపీకి చెందిన పురంధేశ్వరికి అప్పగించారు. అంటే ఏపీ నుంచి కేబినెట్లోకి కొత్త వారికి అవకాశం ఉండదన్న సంకేతం ఇస్తూనే మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారు చేయడానికే ఆమెను పార్టీ పదవి నుంచి తప్పించారనే ప్రచారం జోరందుకుంది. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయిన బండి సంజయ్కు తిరిగి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన స్థానంలో ఈటెల రాజేందర్ లేదంటే ధర్మపురి అరవిందులలో ఒకరికి మోదీ కేబినెట్లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ సీనియర్ లీడర్లందరినీ జాతీయ కమిటీకి దూరం చేయడం వెనుక హైకమాండ్ మాస్టర్ ప్లాన్ దాగి ఉందని రాష్ట్ర నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. పార్టీ పదవులు దక్కకపోవడమే కేంద్ర కేబినెట్ ఆశలను అమాంతం పెంచిందని భావిస్తున్న కమలనాథులు తమ వంతుగా ఢిల్లీ పెద్దల వద్ద ముమ్మర లాబియింగ్ ప్రారంభించారు. రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం మంత్రివర్గ విస్తరణ ద్వారా అసలు సిసలు పొలిటికల్ గేమ్ను ప్రారంభించబోతోంది. ప్రస్తుత సిట్టింగ్ కేంద్ర మంత్రుల పనితీరును బేరీజు వేస్తూ రాష్ట్రంలో పార్టీని నడిపించేందుకు సరైన టీంను సిద్ధం చేస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని స్పష్టమవుతోంది. ఈ పొలిటికల్ రేసులో అమాత్య యోగం ఎవరిని వరిస్తుంది, రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరి చేతికొస్తాయన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇది ఇవాల్టి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.